హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ కుకింగ్ వరల్డ్. ఈరోజు న్యూ కుకింగ్ వరల్డ్లో చేయబోయే రెసిపీ వచ్చేసి చిట్టి చిట్టి జ్యూసీ క్రిస్పీ మడత కాజాలు. పొరలు పొరలుగా పర్ఫెక్ట్ కొలతలతో చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ మేక్ చిట్టి కాజాలు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 కప్పుల మైదా పిండి తీసుకోండి. నేను ఇది ఒక 50 to 60 చిట్టి కాజాలు 50 to 60 వరకు వస్తాయి. అందులో కొంచెం ఉప్పు, మైదా పిండిలో కొంచెం ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి. 2 tablespoons ఆఫ్ నెయ్యి తీసుకోండి. బాగా కలపండి ఆ పిండిని. ఆ పిండి చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తే ఒక ముద్దలా అవ్వాలన్నమాట. అప్పటి వరకు కలుపుతూ ఉండండి. తర్వాత వాటర్ తీసుకోండి. కొంచెం వాటర్ తీసుకొని పిండి మెత్తగా కలపండి. ఒకేసారి వేయకుండా కొంచెం వాటర్ తీసుకోండి. బాగా మెత్తగా కలపండి. అలా అని మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియంగా కలపండి. చపాతీ ముద్దలా కలపాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 20 to 30 minutes పక్కన పెట్టేయండి. ఆ పిండిని పెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు తీసి పిండిని మళ్ళీ ఒక్కసారి కలపండి బ్రష్తో. పిండి జల్లుకొని ఆ ముద్దని ప్రెస్ చేస్తూ చపాతీ రోల్ లాగా చేయండి. మరీ పల్చగా కాకుండా మరీ దళసరగా కాకుండా చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగా మొత్తం పిండినంతా రోల్ చేసేసుకోండి. ఎక్కడ దళసరగా ఉండకూడదు, ఈవెన్గా ఉండాలి. దానిపైన చపాతీ రోల్ చేసుకున్న దానిపైన ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం రుద్దండి పిండికి పట్టేలాగా. దానిపైన మైదా పిండి కొంచెం తీసుకొని దానిపైన డస్ట్ చేయండి. ఈ మైదా పిండి ఆయిల్ ఎందుకంటే పొరలుగా రావడానికి అలా యూజ్ చేస్తామన్నమాట. తర్వాత మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మైదా పిండిని కూడా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత రోల్ కింద చేసేసుకోండి. ఈ పిండి మొత్తం రోల్లా చేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు గాలి లేకుండా లోపల రోల్ చేసేసుకోండి. చివరన అంచు గమ్మున పిండికి అతుక్కోదన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే చివరన పల్చగా చేసుకొని కొంచెం వాటర్ ఉంటే వాటర్ వేసుకొని బాగా రోల్ చేసేయండి. రోల్ చేసిన తర్వాత ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు చేసి ప్రెస్ చేయండి. ఆ రోల్ని మొత్తం ప్రెస్ చేసి 1 ఇంచ్తో మొత్తం పీసెస్గా కట్ చేసుకోండి. ఆ షాప్కి కొంచెం మైదా పిండి రుద్దండి. అలా కట్ చేస్తే షాక్ అనేదానికి పిండి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని ప్రెస్ చేయండి. మీ వేలుతో ప్రెస్ చేస్తే అదేంటంటే ఆయిల్లో వేయగానే పొంగుతుంది. ఇప్పుడు మీకు పెద్ద కాజాలు కావాలనుకుంటే చపాతీ రోల్ తీసుకొని రోల్ చేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రై చేయడానికి, కాజాలు డీప్ ఫ్రై చేయడానికి. ఈ ఆయిల్ మరిగేలోపు మనం పంచదార పాకం రెడీ చేసేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని అందులో చిన్ని కప్తో వాటర్ తీసుకొని ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోండి. తీగ పాకం వచ్చేదాకా మరిగించండి పంచదార పాకాన్ని. పంచదార పాకంలో కొంచెం ఇలాచీ పొడి, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరిగిపోయిన ఆయిల్లో చేసిన కాజాలు వేసేసుకోండి. ఆయిల్ మీడియం హీట్లో పెట్టి వేయించండి కాజాలు.
హై హీట్లో పెట్టుకొని వేయించుకుంటే ఏంటంటే పైన వేగిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అనమాట, పొరలుగా కూడా రాదు. తర్వాత మెత్తగా అయిపోతుంది, ఎక్కువ నిలవ ఉండకుండా అయిపోతుంది. ఇప్పుడు బాగా వేగిన కాజాల్ని తీసి పాకంలో వేయండి. పాకంలో వేసి 1 to 2 minutes వరకు ఉంచండి అంతే. తర్వాత తీసేయండి. ఎక్కువ పాకంలో ఉంచినా మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండకుండా మెత్తగా అయిపోతాయి. అంతే, మనం ఎంతో టేస్టీ చిట్టి కాజాలు రెడీ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ద వీడియో. బాయ్.